యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, డాన్సర్గా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆ క్రికెటర్ వైఫ్ టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అవుతోంది. అది కూడా దిల్ రాజు బ్యానర్ నుంచి కావడంతో అందరి కాన్సంట్రేషన్ ఆమెపై పడింది. ఇంతకీ ఎవరామె, ఏ మూవీతో వస్తోంది, ఈ వీడియోలో చూసేద్దాం. ధనశ్రీ వర్మ భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య. కేవలం క్రికెటర్ వైఫ్ గానే కాదు, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, డాన్సర్, కొరియోగ్రాఫర్గా ఆమెకు అద్దిరిపోయే ఫాలోయింగ్ ఉంది. చూడ చక్కగా ఉండే ఈ బ్యూటీ త్వరలోనే తెలుగు తెరపై వెలగబోతోంది. ఎంట్రీతోనే అదిరిపోయే బ్యానర్లో ఆఫర్ అందుకుంది. దిల్ రాజు బ్యానర్లో కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్న మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో ఫస్ట్ హీరోయిన్ కార్తిక మురళీధరన్, ధనుశ్రీ వర్మ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీరత్ కపూర్ మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. 6 ఏళ్ల వయసు నుంచి క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తూ బాగా ఫేమస్ అయింది ధనుశ్రీ వర్మ. ఆ తర్వాత యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్తో మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈమె టాలెంట్ లిస్ట్ చాలా ఉందనుకుంటే గతంలో డెంటిస్ట్గా కూడా ప్రాక్టీస్ చేసింది. యాక్టర్ అయ్యేందుకు డాక్టర్ వృత్తిని వదులుకున్న ధనశ్రీ మొదట్లో పూర్తిగా డ్యాన్స్ పై కాన్సన్ట్రేట్ చేసింది. డాన్స్ ట్రైనింగ్తో పాటు ఓ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించింది. అపర్ శక్తి ఖురానా, ఓయే హోయే హోయే లాంటి మ్యూజిక్ ఆల్బమ్స్తో మరింత పేరు సంపాదించుకుంది. కరోనా లాక్ టైంలో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఆమె దగ్గర డ్యాన్స్లో శిక్షణ తీసుకునేందుకు చేరాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. లాక్డౌన్ టైంలోనే పెళ్లి కూడా జరిగిపోయింది. అయితే అప్పటికి ధనశ్రీ చాలా పాపులర్. క్రికెటర్ని వివాహం చేసుకున్నాక మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నెటిజన్లకు టార్గెట్ అవుతూ ఉంటుంది. భర్తకి దూరంగా ఉంటావు, ఇక పెళ్ళెందుకు అని ఓ నెటిజన్ క్వశ్చన్ చేశాడు. ఆ తర్వాత ఆమె తన తోటి కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్తో సన్నిహితంగా ఉన్న ఫోటో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆ పిక్ డిలీట్ చేసి ధనశ్రీ వివరణ ఇచ్చే వరకు సోషల్ మీడియాలో ఆమెను ఆడేసుకున్నారు. ఇక ఆమె టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఆకాశం దాటి వస్తావా సీనియా గురించి చెప్పుకుంటే ఇది మొత్తం డాన్స్ బ్యాక్డ్రాప్లో సాగనుందట. అందుకే ఈ సినిమాకి ఓకే చెప్పిందట ధనశ్రీ. శశికుమార్ మతిల్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించి టీజర్, ఓ సాంగ్ వచ్చేసాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.